కాదండి, ఎంతవరకు నిజం అంటారు? మనకి థియేటర్లలో రిలీజ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా కొత్త చాలా డైరెక్టర్స్, చాలా కొత్త చాలా సార్. ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే సార్, ఏదో మన గోల్ తీసుకోవాలి, మన ఆశయం కోసం వెళ్తాం సార్. దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. డిస్ట్రిబ్యూటర్స్ ఉండి ఒక ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ప్యాకేజ్ ఉంది, బిజినెస్ అయితేనేమో డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ అవుతుంది సార్. ఇంకా మన ఆశయం మనం నెరవేర్చుకోవాలి కాబట్టి ఓన్గానే రిలీజ్ చేసుకున్నాం సార్. నాకు ఒక 20 lakhs అయింది సార్ ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల. మీకు మీరుగా అది ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా నిలబడ్డారు సార్. అండ్ సెల్యులాయిడ్ మీద ఎక్కిచ్చారు, రిలీజ్ చేశారు. అదే సార్, పిక్చర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సినిమానే స్టార్ట్ చేస్తాం సార్. ఏమైనా దాని పేరు అవన్నీ ఏమైనా ఫిక్స్ చేశారా? ఇప్పటివరకు అయితే మన 3 పేర్లు అనుకున్నాను సార్. ఓకే. ఈసారి కొద్ది ప్యాడింగ్ అందరినీ కూడా దయచేసి చెప్పడం ఏంటంటే, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఆర్టిస్ట్ అయిన వాళ్ళు కోఆపరేషన్ చేస్తేనే సినిమా తీయగలుగుతాం సార్. ఆర్టిస్టుల కోఆపరేషన్ లేనిది మేము కెమెరా పెట్టుకొని టెక్నీషియన్ పట్టుకొని చేయాలంటే ఏది కాదు సార్. ఆర్టిస్టుల కోఆపరేషన్ కంపల్సరీ సార్. నా దగ్గరికి వచ్చిన ఆర్టిస్టులందరినీ కూడా మా బాబుని ఎలా చూశానో వాళ్ళని కూడా అలా చూస్తాను సార్. వాళ్ళు ఈరోజు కూడా ఫోన్ చేస్తే నా యూనిట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వచ్చి పొద్దున్న నిల్చుంటారు సార్.